నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏదైతే రాజ్యసభలో ఒక అమెండ్మెంట్ బిల్లు సంబంధించింది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఏడుగురు దానికి అనుకూలంగా బిల్లు వేశారని ఏదైతే వార్తలు వస్తున్నాయో దాని గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. సార్ నమస్తే. సార్ రఫీ గారు. నమస్తే. సార్ రఫీ గారు, మాకు క్లారిటీ ఇవ్వండి. ఏదైతే ఆ, ఒక వార్త అనేది బయటకు వస్తుందో వైఎస్ఆర్సీపీ ఏడుగురిని, ఎవరైతే ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారో సో వాళ్ళు సానుకూలంగా ఎవ్వక్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇచ్చారని చెప్పేసి సో ఈ నిన్నటి నుంచి ఒకరు ప్రచురిస్తున్నారు కదా. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏదైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో ఏదైతే ప్రచురిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక అమెండ్మెంట్ బిల్లుకి సానుకూలంగా ఉంటూ బీజేపీకి మద్దతు ఇస్తూ ముస్లింలకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇలా డైవర్షన్ పాలిటిక్స్ పెట్టారు, అందుకే ఈ రాజ్యసభ ఎంపీల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళ ఛానల్స్ లో ప్రచురిస్తున్నారు. అసలు దీని గురించి చెప్తారా? ఏం చెప్తారు దీని గురించి? నమస్కారం అండి అందరు, మీకు అలాగే ఐకాన్ వీక్షకులందరికి కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసినవాడు ఎవడు కూడా ఆశ్చర్యపోడు. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ముస్లింలని అట్రాక్ట్ చేయడం కోసం లోక్సభలో ఎలాగో బిల్లు పాస్ అవుతుందని చెప్పి నితిన్ రెడ్డితో మాట్లాడించి విప్పు జారీ చేసి ఆ 4 ఓట్లు వేయించాడు వ్యతిరేకంగా, ఇండియా కూటమితో కలిపి. మేమేదో గొప్పలు చేసేసుకున్నామని ఆ రోజంతా డప్పా కొట్టాడు. రెండో రోజు రాజ్యసభకి వచ్చేటప్పటికి విప్పు జారీ చేయలేదు. రాజ్యసభలో 7 సభ్యులు ఉన్నారు. విప్పు జారీ చేయలేదని చెప్పి నేషనల్ మీడియా, హిందూ పేపర్ లాంటి ఆంగ్ల దినపత్రికలు ఢిల్లీలోనే ప్రచురించినాయి. ఎవరెవరు విప్పు జారీ చేయలేదు? ఒరిస్సాలో బీజేడీ విప్పు జారీ చేయలేదు. అతను ఏం చెప్పాడంటే, మీ ఇష్టం, మీ ఆత్మ ప్రబోధానుసారంగా మీరు ఓటేసుకోండి అని చెప్పేశాడు నవీన్ పట్నాయక్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడకుండా, విప్పు జారీ చేయకుండా అతను ఓటింగ్ లో పాల్గొమన్నాడు. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే 3 పరిమళ నత్వానీతో పాటు ఇంకో 2 బిల్లుకి అనుకూలంగా ఓటేశారని, 4 బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని వార్తలు వస్తున్నా. అది నిన్నటి సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున అది దుమారం లేపుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి విప్ ఎందుకు జారీ చేయలేదు? 7 మీరు బిల్లును వ్యతిరేకించండి అని చెప్పి లోక్సభలో చెప్పినట్టు, లోక్సభలో ఇచ్చినట్టు రాజ్యసభలో ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ దుమారం ఎప్పుడైతే వచ్చిందో 3వ తారీఖు డేట్ వేసి ఒక విప్పు చూపిస్తున్నారు, ఒక లెటరు. ఇది ఓటింగ్ అయిపోయిన తర్వాత, మేము ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అతని చతురతలు మామూలుగా ఉండవు. ఇతను లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎందుకంటే లోక్సభలో క్లియర్ కట్ మెజార్టీ ఉంది. రాజ్యసభలో ఏఐఏడీఎంకే ఎంపీలు 4, బీజేడీ 7, 18 మంది స్వతంత్రులు ఉన్నారు. వైసీపీతో కలిపితే 23 మంది. ఈ 23 మంది కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తే బిల్లు పాస్ అవుతుందో లేదో అనేటువంటి ఆందోళనలో బీజేపీ ఉంది. వీళ్ళు ఏం చేశారు? 18 మంది ఓటింగ్కి గైరాజరయ్యారు. గైరాజరయ్యేది చివరి నిమిషం వరకు తెలియదు. అందుకని ఇతను ఏం చేశాడు? విప్పు జారీ చేయలా. మీ ఇష్టం అని చెప్పు, అనుకూలంగా ఓటేయమన్నాడు కానీ 4 అనుకూలంగా ఓటేయలా, 3 వేశారు. అది రేపు సోమవారమో మంగళవారమో
ఎవరు ఎవరికి ఓటేశారో రాష్ట్ర సెక్రటరియట్ తెలిపేస్తుంది. అవును. పరిమళ నత్వాని అనే అతను తెలుగువాడు కాదు, ఓ వైసీపీ కాదు, అతను అంబానీ కంపెనీలో ఒక డైరెక్టరు. అతనికి ఇతను రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎవరు చెప్తే ఇచ్చాడు? అమిత్ షా చెప్తే ఇచ్చాడు. ఆ రోజు రాత్రి అమిత్ షా అతని భుజం మీద చేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఈ పని చేయమని ఆయన చెప్పాడని వార్తలు వస్తున్నాయి పత్రికల్లో. ఆ డైరెక్షన్ ప్రకారంగానే జరిగింది ఓటు. ఇప్పుడు తేలుకుట్టిన దొంగలాగా ఆయన సొంత మీడియాలో మేము విప్పు జారీ చేశాం, మా వాళ్ళంతా వ్యతిరేకంగా ఓటేశారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. పరిమళ నత్వాని గుండెల మీద చేయిబెట్టి నేను బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశానని నువ్వు చెప్పించగలవా? పరిమళ నత్వానితో చెప్పించు. నువ్వు అతనితో చెప్పిస్తే నీ చిత్తశుద్ధి బయటపడుతుంది. నువ్వేం మాట్లాడకుండా కాగల కార్యం అంతా చేసేసి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నేను సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోయాడు. బిల్లు పాస్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తనకి ముస్లింలకు ద్రోహం చేసి కావాలని డైవర్షన్ పాలిటిక్స్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారని సో మనం వార్తలు వింటున్నాం కదా, దానిపైన మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా ఉన్నాడు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ద పార్ట్నర్. అవును. మేము ప్రధానమైనటువంటి 3 సవరణలు ఇచ్చాం. ఆ 3 సవరణలు ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. 4వది కూడా మేము డిమాండ్ చేశాం. ఇది ముస్లిమేతరులు మెయిన్ వక్ఫ్ బోర్డ్ కమిటీలో ఉండకూడదు, ముస్లింలే ఉండాలని చెప్పి అడిగాం. అది ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి. అయినప్పటికీ రాజ్యసభ లోక్సభలో బిల్లు పాస్ అయినా రాష్ట్రపతి దగ్గరికి చట్టం పంపించేటప్పుడు ప్రభుత్వం తీసే వచ్చేది. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత చట్టం బయటకు వచ్చిన తర్వాత మొత్తం చూడాలా. మేము క్లియర్ కట్ కదా, ఎన్డీఏ భాగస్వాములు కదా, మాకేం దాపరికం ఎందుకుంటుంది? నువ్వు ముస్లింల పక్షపాతి అని చెప్పి లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఒక రకంగా యాక్ట్ చేసావు. నువ్వు నిజమైన ముస్లింల ద్రోహిను, ముస్లింలకు అన్యాయం చేసిన వాడివి. ఈ విషయంలోనే కాదు పాషా గారు, 3 రైతులకు సంబంధించిన 3 చట్టాలని సపోర్ట్ చేశాడు. ఆర్టికల్ 370ని సపోర్ట్ చేశాడు. సిఏఏ ఎన్ఆర్సీ బిల్లుని సపోర్ట్ చేశాడు. విజయసాయి రెడ్డి దానికి అనుకూలంగా రాజ్యసభలో మాట్లాడినటువంటి మాటలు టేప్స్ అన్ని కూడా ఉన్నాయి, పత్రికల్లో కూడా వచ్చింది. ట్రిపుల్ తలాక్ని సపోర్ట్ చేశాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వైసీపీ నాయకులకి, మీరు ఎప్పుడైనా బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి ఏ బిల్లుకైనా మీరు వ్యతిరేకించారా? గత 5 సంవత్సరాల్లో ఒక్కదాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పండి. వాళ్ళు ఏం చెప్తాడు? నువ్వు చేసావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఈ దొంగ నాటకం ఏంటిది? డబుల్ గేమ్ ఏంటిది? రాజ్యసభలో పరిమళ నత్వాని చేసి చెప్పించు నువ్వు, మేమందరం వ్యతిరేకంగా ఓటేసామని. కాబట్టి ముస్లింలు ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే, ఎవరు చిత్తశుద్ధిగా ఉన్నారు, ఎవరు ముస్లింల పక్షపాతి. ఈ రాష్ట్రంలో ఈ మౌజన్లకి ఇమాములకి జీతాలు ఇస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతిపాదించింది కూడా అదే. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవాళ్ళకి దుకాన్ మకాన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్టీ రామారావు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ముస్లిం యువకులకి 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టి విదేశీ విద్య అందించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. షాదీ ఖానాలు కానీ, కబ్రస్థాన్లు కానీ, మసీదులు కానీ బాగు చేసుకోవడానికి నిధులు ఇచ్చినటువంటి
వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైట్. ముస్లింల సంక్షేమం కోసం హజ్ హౌస్ హైదరాబాద్ లో నిర్మించింది చంద్రబాబు నాయుడు. అంతకు ముందు బొంబాయి, బెంగళూరు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్లతో శంకుస్థాపన చేస్తే ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాల్లో ఆ భవానీపురంలో గొల్లపూడి దగ్గర ఆ హజ్ హౌస్ ని కంప్లీట్ చేయకుండా ఆపేశాడు. అవును. కడపలో కట్టినటువంటి హజ్ హౌస్ 90% పూర్తయింది, 10% దానికి 10 కోట్లు ఇవ్వలేకపోయాడు. ఎవరు ముస్లింల పక్షపాతి చెప్పండి? ఇతని హయాంలో అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు రైలు కింద పడి 2 చిన్నపిల్లలు భార్యాభర్త రైలు కింద పడి చనిపోయినటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? దాని కారకుడైనటువంటి సీఏని కానీ, వాళ్ళని వేధించినటువంటి ఎమ్మెల్యేని కానీ, ఆ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎప్పుడైనా సరే సస్పెండ్ చేయడం కానీ ఏమైనా చేశావు నువ్వు? మిస్బా అనే అమ్మాయి 10వ తరగతి బాగా చదువుతుంది అని చెప్పి వైసీపీ నాయకుడు కూతురు వెనకబడిపోయింది, ఈ అమ్మాయి ఉంటే నాకు ఫస్ట్ క్లాస్ రాదు, నేను ఆ క్లాస్ ఫస్ట్ అవునని చెప్పేసి వేధిస్తే ఆ వైసీపీ నాయకుడు చెప్తే ఆ అమ్మాయిని టీసీ ఇచ్చి పంపించేశారు స్కూల్ నుంచి పలమనేరులో. ఆ అమ్మాయి ఉరిశిక్ష చేసుకుని చనిపోయింది డాక్టర్ అవ్వాలని కలలు కంది. నీ హయాంలో ఎంతమంది ముస్లింలు అమ్మాయిల మీద రేపులు జరిగి ఎవరిని శిక్షించావు? నువ్వు ముస్లింల పక్షపాతివా? డబ్బులు ప్లే చేసేవాడు పక్షపాతివా? కాబట్టి నీ రంగు బయటపడింది, నీ దొంగ నాటకం బయటపడింది. తేలుకుట్టిన దొంగలాగా ఆ రోత పత్రికలో, రోత మీడియాలో చెప్పుకుంటున్న జనం నమ్మరు. ముఖ్యంగా ముస్లింలకు అర్థమైపోయింది. ఒకరోజు నమ్మారు, రెండో రోజు సాయంత్రానికి నేషనల్ మీడియా మొత్తం పటాపంచలు చేసేసింది. కాబట్టి నేను ముస్లింలకు చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్రంతో నిధులు తీసుకొస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, ప్రాజెక్టులు కడుతున్నాడు, రాజధాని కడుతున్నాడు, కంపెనీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి. అందరికీ ఉపయోగపడినట్టు ముస్లింలకు కూడా ఉపయోగపడతాయి. ముస్లిం యువతకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, ముస్లింలకు కూడా బెనిఫిట్ అవుద్ది. ఒక రోడ్డు వేస్తే హిందువులే వెళ్ళరు కదా, బీజేపీ వాళ్ళు వెళ్ళరు. ముస్లింలు కూడా ఆ రోడ్లు ఆటోలు నడుపుకొని చక్రాలు ఎరగకుండా, రాడ్లు కింద పడిపోకుండా, బ్రేకులు పాడవకుండా ఆటోలు హ్యాపీగా నడుపుకుంటారు, ట్యాక్సీలు హ్యాపీగా నడుపుకుంటారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమం ముస్లింలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మా శక్తి, మేమేమి ఎన్డీఏ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో మేము లేవు. మాకున్నాయి 16 సీట్లు. ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు మేలు చేస్తున్నాం, అంతవరకు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ దొంగ ఆటలు, దొంగ నాటకాలు కట్టి పెట్టమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.